హలో వెల్ విషర్స్ అండ్ పాజిటివ్ పీపుల్. ఇది మా ఎస్ఎల్వి మ్యూజిక్ అకాడమీ 16th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట. నేను యాంకరింగ్కి సెలెక్ట్ అయ్యాను. సో పట్టు చీర కట్టుకొని రెడీ అయిపోయాను. ఎర్లీ మార్నింగ్ 5కి అలారం పెట్టుకొని రెడీ అయిపోయి అరౌండ్ 8కి అలా నేను ఇన్స్టిట్యూట్ రీచ్ అయిపోయాను. బస్లో వచ్చామన్నమాట. దిస్ ఈజ్ వెన్ వీ హ్యావ్ రీచ్ ద హరిహర కళాభవన్ అట్ సికింద్రాబాద్. సో వచ్చేసిన తర్వాత వీ వర్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద హాల్. అది ఓల్డ్ సినిమా థియేటర్ అనమాట. నౌ ఇట్స్ లైక్ హాల్. అంటే ఇలా ఏమైనా సెలబ్రేషన్స్ ఆర్ ఈవెంట్స్ జరుపుకోవాలంటే చాలా స్పేషియస్గా అలా ఉందన్నమాట. మార్నింగ్ సెషన్ మ్యూజిక్ యాంకరింగ్ చేశాను, ఈవినింగ్ డ్యాన్స్కి. సో ఇప్పుడు మన యాంకరింగ్ వీడియోస్ చూసేద్దాం. సూపర్. చిన్నగా మళ్ళీ పర్ఫామ్ చేస్తారా అని అడగాలనిపిస్తుంది, అంత చక్కగా ఉంది. టైం క్రంచ్ లేకపోతే వన్స్ మోర్ ప్లీజ్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు. ప్లీజ్ క్లాప్ అండ్ ఎంకరేజ్. ప్లీజ్ గివ్ దమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అండ్ ఒక ముఖ్య గమనిక ఏంటంటే డ్రెస్సెస్ ఇవ్వాలనుకున్న వాళ్ళు, రిటర్న్ చేయాలనుకున్న వాళ్ళు బయట మనసుని నానున్నారు. డ్రెస్సెస్ అక్కడ ఇచ్చేయండి ఇవ్వాలనుకున్న వాళ్ళు. అండ్ డ్రెస్సెస్ రిటర్న్ చేశాక కూడా వెళ్ళకండి, దయచేసి సర్టిఫికేట్స్ కోసం వెయిట్ చేయండి ప్లీజ్. వన్స్ మోర్ ఐ రిపీట్ ముఖ్య గమనిక, బయట మనస్వి మేడం ఉన్నారు. ఎవరైతే డ్రెస్సెస్ రిటర్న్ చేయాలనుకుంటున్నారో తనకి ఇచ్చేయండి. అండ్ ఈవెన్ ఆఫ్టర్ రిటర్నింగ్ ద డ్రెస్సెస్ ప్లీజ్ వెయిట్ ఫర్ ద సర్టిఫికేట్స్. థ్యాంక్ యూ. వావ్, ఎంత చక్కటి అనుభవం ఇచ్చింది, నిజంగా వండర్ఫుల్. అసలు ఇంతకు ముందే మనం అనుకున్నాం గూస్ బంప్స్ వచ్చినాయి అనేసి. ఒక్క పర్ఫార్మెన్స్ మించి ఒక పర్ఫార్మెన్స్ ఉంది. దిస్ వాజ్ ఆల్సమ్. మళ్ళీ గూస్ బంప్ ఈవెంట్ లాగా అనిపించింది. మధ్యలో ఒకసారి ఆగినప్పుడు అప్పుడే అయిపోయిందా అనిపించింది. చిన్న బ్రేక్ తీసుకొని చిటికలో వస్తామన్నట్టు, లేకపోతే పిక్చర్ అవి బాగి మేరే దోస్త్ లాగా స్టార్ట్ చేశారు మళ్ళీ. దట్ వాజ్ వండర్ఫుల్. ప్లీజ్ గివ్ దమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ వన్స్ అగైన్. Don't stop. Next we welcome Don't Stop team. Riyansh, Harshini, Pavan Kumar, Sai Kumar, Dinesh, Shivansh, Krishna Reddy sir. మన ఇంతకు ముందు జరిగిన పర్ఫార్మెన్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుంటే మనకి తెలుసు, లైక్ మ్యూజిక్ విల్ హీల్ లాట్ ఆఫ్ డిసీజెస్ అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం. పెద్దల మాట చదువుకుంటాను పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. సో అలాంటి అనుభూతిని డెఫినెట్గా మీరు ఫీల్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎంత ప్లెజెంట్గా వెనకాలేమో అది కృష్ణుడి వీడియో రావడం, వీళ్ళు ఎంత హాయి అనుభూతిని ఇచ్చింది రియల్లీ. ఎందుకంటే సో మన డోంట్ స్టాప్ టీమ్ అంతా రెడీ అయ్యేలోపు మనం ఒక చిన్న యాక్టివిటీ చేసేద్దాం. లైక్ నేను 1 అన్నప్పుడు మీరు 2 క్లాప్స్ కొట్టండి, నేను 2 అన్నప్పుడు 3 క్లాప్స్ కొట్టండి. ఓకే, లెట్స్ డూ ఇట్. 1 2. When I say 2, you have to clap 3 times. Okay, when I say 1, you have to clap 2 times. So let's do this activity just for fun to activate ourselves. 1 2 3 4 5. చేతులు చూసుకోండి ఒకసారి. చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందా? ఎర్రగా అయింది కదా, మరీ రక్తాలు రానక్కర్లేదు కానీ రెడ్ అయితే మాత్రం చాలా బ్లడ్ సర్క్యులేషన్ ఈరోజు బాగా అవుతున్నట్టు. కానీ మనకు ఎలా అనిపిస్తుంది, ఇలాంటి ఈవెంట్ రోజు జరిగితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా. అసలు మ్యూజిక్ విల్ టేక్ us టు అనదర్ వరల్డ్ అసలు. సో మళ్ళీ మనం యాక్టివిటీ చేసేద్దాం. 1 2 3 4. హ్యావింగ్ ఫన్ కిడ్స్? ఫన్ ఉంది కదా. ఓకే, డోంట్ స్టాప్ టీమ్ ఆగకుండా రెడీ అయిపోతున్నారు.
అయితే స్టార్ట్ అయిపోయింది. అరౌండ్ 110 స్టూడెంట్స్ డాన్స్ చేశారు. 33 డాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ కూచిపూడి అనమాట. అసలు ఒక పండుగలాగే జరిగింది. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. Please give them a big round of applause. That was a thrilling experience, mind-blowing experience. కొంచెం మనం అంటున్నాం కదా ఇంతజార్గా ఫల్ మీలా హోతాయేలాగా, దట్ వాస్ మనం కొంచెం వెయిట్ చేసినందుకు ఇట్ వాస్ సూపర్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్. అండ్ తనుశ్రీ ఈస్ కమింగ్ ఆన్ టు ద స్టేజ్. మరి అరుణ్ సార్ ఉంటే అయితే ఈ పాటికి మనకు చికిరి హుక్ స్టెప్ వేయమని చెప్పేవాళ్ళు. సో సడన్గా పిలిచేస్తారు సార్ స్టేజ్ మీదకి, చికిరి హుక్ స్టెప్ ఎవరికైనా వచ్చా పర్ఫామ్ చేయండి అని చెప్పేస్తారు. సో అరుణ్ సార్ యాంకర్ చేసినప్పుడు అయితే యూ హ్యావ్ టు బి ఆన్ యువర్ టోస్, రెడీగా ఉండాలి. I felt so blessed for this big opportunity and I'm thankful to the academy for this opportunity. So hope you all like this. Thank you.